నమస్తే, వెల్కమ్ టు లియో. నగరి రోజా మొత్తానికి నగరంలోంచే బహిష్కరించేశారు. అయితే ఎమ్మెల్యేగా ఓడిపోవడమే కాకుండా పూర్తి పార్టీని కూడా ఇంత భూస్థాపితం చేస్తానికి తన వంతు ప్రయత్నం కూడా ఎంతో ఉందని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్. గతంలో కావచ్చు తను మాట్లాడిన మాటలన్నీ కూడా లేదా తిరుమలలో చేసినటువంటి ఒక అక్రమాలకి పూర్తి ఫలితాన్ని అయితే ప్రజలు చూపించారు. అయినా సరే ఇప్పటికీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సెల్ఫీల గురించి గతంలో మాట్లాడినట్టుగా మళ్ళీ మాట్లాడడం జరిగింది. అయితే ఏం మాట్లాడారు అనేది నేను మీకు ఒకసారి వినిపిస్తాను. యూట్యూబ్లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? సో ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు. ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఫ్యాన్స్ అన్నారు. ఈ రోజుకి నేను ఇప్పుడు అదే ఫ్యాన్స్ చూసుకుంటే మొత్తం అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. సో 21కి 21 ఇచ్చి జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. ఎవరు ఏం చెప్తారు దానికి? ఎవరు చూపించలేదు. ఈ రోజుకి అదే మాట మీద నేనున్నా. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం, మొన్న రేపు అయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాము, వచ్చిన చోటుకి వెళ్దాం. ఇప్పుడు రమ్మని చెప్పు. ఇప్పుడు రమ్మను. మెజారిటీ గురించి కాదు, ఆయన కాన్ఫిడెన్సే కదా, ఇప్పుడు రమ్మను. కాబట్టి మీరు ఏదో ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, చేస్తుంది కూడా అందుకే కదా. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే జగన్ కి, మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయన లాగా. సో ఈ యొక్క ఆడియోని చూస్తే ఏంటి పరిస్థితి, నిజంగా ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారి విశ్లేషణ ఏంటనేది చూద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఆర్కే రోజా ఏమన్నా 151 నుంచి 11 స్థానాలకు పడిపోయిన తర్వాత ఏమన్నా మార్పు వచ్చింది అనుకోవచ్చా, లేదా అతి తొందరలో శ్రీరెడ్డి లాగా లేదా పోసాని కృష్ణమూర్తి లాగా ఖచ్చితంగా ఏదైనా క్షమాపణ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనుకోవాలా? ఏంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే? ఇప్పటిదాకా మీరు విన్నారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అది బింకం అంటాను చూడండి. పిరికి వాని మదిని బింకం మీలాగురా అని ఒక పద్యం ఉంది. ఇది ఏం చేయలేక పైకి నటించటం అన్నమాట. మనసులో గిల్టీనెస్ ఉంది, గిల్టీ కాన్షియస్ లేకుండా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసాక కూడా ఆవిడ మారకపోతే ఆవిడే నష్టపోతుంది. ఒక వర్రాన్ని చూసింది, ఒక బోర్గడ్డని చూసింది, శ్రీరెడ్డి ఏం చెప్పిందో చూసింది, పోసాని ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు భయపడి. ఈవిడికి కూడా సమయం వస్తుంది, ఎందుకు కంగారు మనకి? కాకపోతే ఏంటంటే ఇవాళ కూడా ఆవిడ చూసారా, అందులో ఎక్కడ నిజాయితీ లేదు. ఆవిడ ఏమంది? ఏమీ ఇవ్వలేదంటోంది. మీకు 11 సీట్లు ఇచ్చారు, 21కి 21 ఇచ్చారు అంటే నిజంగా నువ్వు సరైన రాజకీయ నాయకురాలు అయితే, అవును మేము ఓడిపోయాం, కంగ్రాచులేషన్స్ చెప్పాలి పవన్ కళ్యాణ్కి. అంటే రాజకీయాలు తలపండిన వాళ్ళకి ఇలా రాజకీయాలు చేసే వాళ్ళకి తేడా చెప్తున్నా. ఆవిడ విశాల హృదయంతో ఆవిడ వెంటనే స్పందించాలి. అవునండి పవన్ కళ్యాణ్ గారికి వచ్చాయి, ఒప్పుకుంటున్నాను, ప్రజలు ఆయన కోటేశారు, నేను ఆ రోజు అన్నది వెనక్కి తీసుకుంటున్నాను అనాలి. అసెంబ్లీ గేట్ మీద చెయ్యి వెయ్యనివ్వను అన్నాను, ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను అనాలి. అదే గతంలో అది కూడా కాకుండా తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, తను అంటే ఏదో ఒక ప్రాంతానికి వెళ్తే తను ఒక సైడ్ ఇంకొక తెలియని ఒక ప్లేస్కి వెళ్తే నేను ఒక పక్క దిగుతాను, బైరెడ్డి ఒక పక్క దిగుతాడు, పవన్ కళ్యాణ్ దిగితే నాతోటే ఎక్కువ మంది సెల్ఫీలు దిగుతారు అంది కదా. దాన్ని అతను అడిగాడు, ఇవాళ కూడా అదే మాట మీద ఉంటారా, మీరు పిఠాపురానికి వస్తారా అంటే ఆవిడ అక్కడ ఏం చెప్పింది? పిఠాపురానికి వస్తానంటుంది, కానీ పిఠాపురంలో రేపు జరిగిన అమ్మాయి ఇంటికి వస్తుంది. దేనికి? వరదలు ఎక్కడొచ్చా అక్కడికి వస్తుంది. వరదలు వచ్చిన చోటుకి వెళ్ళావనుకో ప్రజలు నిన్ను ముంచేస్తారు. అక్కడ అసలు వరదలు జరిగింది పిఠాపురంలో కాదు. పోనీ ఆవిడకి అర్థం కావట్లా. ఇప్పుడు ఉండలేకపోయాడు, అరగంట కూడా ఉండకుండా పారిపోయాడు. చంద్రబాబు నాయుడు నీళ్ళలోకి దింపాడు, బురదలో దింపాడు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీడిని దింపుతాడు అనమాట. మీకు అర్థమైందా? అక్కడ కూడా ఎస్ నేను వస్తాను, పిఠాపురం నడిబొడ్లో నిల్చుంటాను, రమ్మనండి అందే. నీకు ఎక్కడైనా కూడా ఏది దొరుకుతుందా దాన్ని ఎరగా వేసి వెళ్దామని తప్ప నీకు ధైర్యంగా నీ అంతటి నువ్వు రాగలవా? ఇప్పుడు రేపు జరిగిన అమ్మాయి గురించి ఎందుకండి ఇప్పుడు? తప్పు కదా.
అంటే వీళ్ళు చూసారా, అక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కావాలి అవసరానికి, ఇక్కడ వీళ్ళకి ఒక రేపు కావాలి, ఆయనకి అక్కడ శవాలు కావాలి ఆయన బయటికి రావాలంటే, లేకపోతే ఎవడో చచ్చిపోవాలి, లేకపోతే ఎవడికో ఏదో అయిపోవాలి, లేకపోతే ఎవడో ఏదో దొంగతనం చేయడమో లేకపోతే అరెస్ట్ అవ్వడమో, అంటే వాడు చేసిన వెధవ పనులకి అప్పుడు వెళ్తాడు. ఇప్పుడు ఎవరిని అడ్డు పెట్టుకుంది? ఒక రేపిస్ట్ని అడ్డు పెట్టుకుంది. రేపు జరిగిన అమ్మాయి ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తావు నువ్వు? అసలు ఇక్కడ ఇష్యూ ఏంటి? నువ్వేమన్నావు? తెలియని ప్లేస్కి నేను దిగుతాను అన్నావు. ఇప్పుడు కూడా అంతే, పిఠాపురంలో ఎక్కడో ఒక చోట నువ్వు వెళ్తావు అనుకుందాం, నువ్వు అలా చెప్పాలి, అది చెప్పట్లేదు. అంటే ఇంకా కింద పడ్డా నాదే పై చేయన్నట్టుగా మాట్లాడుతోంది. యాంకర్ అక్కడ అడుగుతూనే చాలా సూటిగా ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని. అయితే అదే పిఠాపురంలో ఏదో ముద్రగడ పద్మనాభం ఎవరైతే ఉన్నారో పేరు కూడా మార్చుకోవడం జరిగింది. అంటే ముద్రగడ పద్మనాభం కన్నా చాలా పెద్ద పొలిటీషియన్ అనుకుంటుందా లేదా ఏంటంటే ఏం చెప్తారు? ఏమండి ఏం చెప్తాం మనం, ఇప్పుడు కొంత అజ్ఞానం అనేది ఉంటుంది కదా మనిషికి, అది మర్చిపోతూ ఉంటారు. నేను చాలా జ్ఞాని అనుకుని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ముద్రగడ పద్మనాభం ఒక కాపు ఉద్యమ నేత ఒకప్పుడు. ఆయన ముద్రగడ పద్మనాభానికి ఒక మంచి పేరు ఉండేది చెప్పాలంటే. అంటే హీఈస్ నాట్ ఎ గుడ్ ఆరేటర్, అది మాత్రం కాదు. అంటే కానీ ఆయన మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు, ముఖ్యంగా ఒక వర్గం వాళ్ళు. కానీ ఆయన చేసిన తెలివి తక్కువ పని వల్ల ఆ వర్గం వాళ్ళు నమ్మడం మానేశారు. పోనీ అక్కడితో ఆగాడా? పనికి మాలిన ఇదిలు పెట్టుకుని పేరు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకోసం? పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పటం ఏంటండి? ప్రజలు అది కసిగా తీసుకోవాలా? కానీ అది కూడా మంచిదైంది నన్ను అడిగితే. ఇవాళ ఒక రోజా, ఒక ముద్రగడ, ఇంకా ఇలాంటి వాళ్ళు, ఒక జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టి ఆయనలో ఫైర్ బయటకు తీసుకొచ్చి 100% స్ట్రైక్ రేట్ ప్రజలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ప్రజలకు వచ్చింది కోపం, ఈయనకు కాదు. ఈయన ఇంత మంచిగా ఉన్నాడేంటి, ఈయన మనం చేతకానివాడు అనుకుంటున్నాము, ఈయన ఏంటో చూపించాలి ఈయన సత్తా అని చెప్పి అసెంబ్లీలో కూర్చోబెట్టారు వాళ్ళు. నువ్వు చెయ్యి వేయనివ్వండి అంటావా? నువ్వు చెయ్యి వేయనివ్వకపోవటం ఏంటి, తోసుకుని వెళ్తాడని చెప్పి 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాడు. ప్రపంచంలోనే జరిగిందో లేదో నాకు తెలియదు, ఇండియాలో అయితే జరగలేదు. కాబట్టి ఒక రకంగా మనం వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం. అంటే ఒక మనిషిలో ఒక పౌరుషాన్ని రగిలించటం అనేది పవన్ కళ్యాణ్లో కాదు, నేను అనేది ప్రజల్లో వచ్చింది ఆ పౌరుషం. కాపులని కాదండి, ఇక్కడ కాపులే ఓటేయలేదు, అందరూ వేసారు, అన్ని వర్గాలు వేసాయి. ఎందుకంటే ఒక కాపులు వేస్తేనే 21 out of 21 రావు. ప్రజలందరూ కోరుకున్నారు, యువత కోరుకుంది, మహిళలు కోరుకున్నారు. వంగా గీత ఎంత కాన్ఫిడెంట్గా ఉండింది ఆవిడ, నేను నెగ్గుతానని పిఠాపురంలో. గెలిస్తే హోమ్ మినిస్టర్ కూడా ప్రకటించేశారు ముందే. అంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు చూసారా, పార్టీకి ఓవర్ కాన్ఫిడెన్సే, జగన్మోహన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెన్సే, ఇలాంటి చిన్న చితక నాయకులు కూడా ఓవర్ కాన్ఫిడెన్సే. అందుకే ఆ పార్టీ అలా అయింది. అయితే గతంలో చూసుకుంటే ఇలానే ఒక వైసీపీ నాయకుడు కూడా మాకు దమ్ముంది, మీరు ఇక్కడికి వస్తారా, మాకు దమ్ముంది అని చెప్పేసి ఇలానే జనసేన నాయకులు ఎవరో ఉండి మీ దమ్ముతో మాకు పని ఏంటి, మీ వల్ల అభివృద్ధి జరిగిందా లేదని. సేమ్ అయినా సరే వాళ్ళు 151 నుంచి 11 స్థానం పడిపోయినా సరే ఇప్పటికీ రోజా మాట్లాడుతున్న మాట అదే చిన్నపిల్ల చేష్టల్లానే ఉన్నాయి. నేను అక్కడికి వస్తాను, ఎవరు సెల్ఫీలు దిగుతారు, దీంతో అసలుకి ఏమన్నా లాభం ఉండేటువంటి క్వశ్చన్ అనుకోవచ్చా దీన్ని? అది పిచ్చితనం అండి. అంటే తెలివైన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు టీ విత్ పవన్ కళ్యాణ్, దేనికోసం? అది ఒక అభివృద్ధి కోసం. ఇప్పుడు ఈ సెల్ఫీ వల్ల ఏమన్నా పనికొస్తుందా మీరు అన్నట్టుగా? ఎవరికి ప్రయోజనం? నీ గొప్పతనం చూపించుకోవటానికి. ఇప్పుడు ఇది ఏముందని గొప్ప? ఏముంది? ఇప్పుడు మనకి మనం చెప్పుకోవటమే, మన గురించి అవతల వాడు చెప్పాలి. ఇప్పుడు నీ భాష బాగుందా, నువ్వు మాట్లాడిన మాటలు బాగున్నాయా, అసెంబ్లీలో కావచ్చు, బయట ప్రెస్ మీట్లో కావచ్చు, దానివల్లే కదా ఇవాళ ఇలా ఉన్నావు. నగరి ప్రజలు నేను తరివి కొట్టారు కదా. అదే సొంత పార్టీలోనే అంత పెద్ద సెలబ్రిటీ అయినటువంటి ఒక రోజాకి తనతో పాటు సమాన హక్కులు ఇచ్చినటువంటి ఒక శ్యామల, ఇంకా అక్కడే అర్థమైపోయింది సొంత పార్టీలోనే నీ స్థాయి ఏంటి, నువ్వు ఎక్కడుంటావు, నీకు మీ అన్న జగన్మోహన్ రెడ్డి నీకు ఏ స్థాయి ఇచ్చాడు, నీ స్థాయి ఎలా తగ్గించాడో నీకు అర్థమైందిగా. అసలు శ్యామలతో సొంత వైసీపీ పార్టీలోనే సెల్ఫీలు దిగేటువంటి పరిస్థితి లేని అర్థమవుతున్నా సరే ఎందుకు ఇంత బింకం అని చెప్పి? బింకమే, మీరు అన్నారు కదా బింకమే. ఇప్పుడు పిరికి వాని మదని బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ, వేమన్ గారు ఎప్పుడో చెప్పారు. అంటే మనిషి ఏమీ చేయలేని స్థితిలో, అసహాయ స్థితి అంటాం చూడండి, ఇప్పుడు ఆ స్థితిలో ఉంది ఆవిడ. ఇప్పుడు జబర్దస్త్కి పిలవరు, సినిమాల్లో తీసుకుంటారో లేదో తెలీదు. ఇప్పుడు
ఎక్కడా కూడా మర్యాద ఉంచుకోలేదు మనిషి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉండండి, ఆడవాళ్ళు ముందుకు రావాలనే మనం కోరుకుంటున్నాం. ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళని మించి ఉండాలి, మగవాళ్ళతో సమానంగానైనా ఉండాలి. కానీ ఆ బ్యాలెన్స్ చేసుకోవటం రావాలండి. ఇప్పుడు మనం ఎంతో మందితో పోల్చుకుందాం. ఇప్పుడు జయలలిత లాంటి వాళ్ళే ఎలా పోయారు? అహంకారమే కదా. అసలు జయలలిత ఎంత మంచి నాయకురాలు, కానీ ఎట్లా పోయింది ఆఖరికి? మమతా బెనర్జీ ఈరోజు ఎంత అహంకారం ఆవిడికి. మీరు మాయావతి తీసుకోండి, మంచి నాయకురాలుగా ఎదగాల్సిన ఆవిడ ఏమైంది? అంటే మనిషి ఎప్పుడూ కూడా నేను చాలా గొప్పవాడిని అనుకునే స్థాయి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దిగజారిపోతాడు. ప్రజలు నిన్ను ఒక ఆసనం మీద కూర్చోపెడతారండి, వాళ్ళకి ఏదో చేస్తావని ఒక ఉద్దేశంతో. నేను ఒక దేవతని, లేకపోతే నేను ఒక అపూర్వ శక్తులు నాకు ఉన్నాయి అని ఎప్పుడైతే అనుకుంటావో నీ పతనం అప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే జరిగింది, మీ పార్టీకి అదే జరిగింది, నీకు అదే జరిగింది. ఇంకా తగ్గకపోతే ఎట్లా రోజా? తగ్గమ్మా, తగ్గు అంటున్నాం. సో చూద్దాం మేడం, నిజంగా మీ వ్యాఖ్యలు వినైనా సరే రోజా తగ్గుతుందో లేదో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.